సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో నిన్నటి రోజున మహిషుడు మహాదేవి దగ్గరికి తన మంత్రిని పంపిస్తాడు. ఈ రోజున మహాదేవి ఆ మంత్రితో ఏం పలికిందో విందాం. మంత్రి అన్న మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది. సౌమ్యంగానే బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడా, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటా. అలాగే కనిపిస్తున్నావు. నీ పశుబుద్ధి ప్రతి మాటలోనూ తొణికిసలాడుతోంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. దొందుకు దొందే అన్నట్టు సరిపోయింది. విధి ఎంత చక్కగా కూర్చింది మిమ్మల్నిద్దరినీ. నేను ఆడదాన్నే, పురుషుణ్ణి కాను. స్త్రీ వేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో! అటువంటి చావు వీరోచితమే అనుకున్నాడు. అయినా అర్థించాడు కనుక అదే జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యమూ అవసరం లేదు, ఏ ఆయుధమూ అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాడిని చంపడానికి ఒక గడ్డి పరక చాలదు, అదే వజ్రాయుధమవుతుంది. దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైన గడ్డి పరకంత కాదు. విపరీతం యదా దైవం తృణం వజ్రసమం భవేత్ విధిశ్చేత్ సుముఖ కామం కులిసం తూలవత్తదా. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యముండి ఏం లాభం? జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాలలాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవరి వల్ల కాదు. బ్రహ్మాదులకే తప్పనివి ఈ ఉత్పత్తి వినాశాలు. ఇక నీకు నీ ప్రభువుకునా? మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువు లాంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్నేమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? ఏ మృత్యుధర్మిణస్తేషాం వరదానేన దర్పితా మరిష్యామో న మన్యంతే తే మూఢా మందచేతసః. అందుచేత ఓ మంత్రి, త్వరగా వెళ్ళు. మీ ప్రభువుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి గదా. ఉద్యోగివి, అందుకని నిన్ను తప్పు పట్టడం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలే హవిర్భోక్తలవుతారని, మీరంతా పాతాళానికైనా పారిపోండి, లేదా ప్రాణాలైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అనుకుంటున్నాడేమో. అలా గర్వపడవద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరం. శక్తి తెలుసుకోమను. వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. అంతా విన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడేం చేయాలి? ఈవిడితో యుద్ధం చేయనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు కామాతురుడై సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేను విరసం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు ప్రభువుకి విన్నవిస్తాను. తర్వాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చేయకూడదు. నా జయమైనా పరాజయమైనా ప్రభువుకి అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తరువాత వారు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెబుతాను. ఆ తరువాత ప్రభు ఇష్టం. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు. మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు. మహారాజా, సింహవాహనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను. 18 బాహువులతో వరాయుధాలతో విరాజిల్లుతోంది. దేవి, మా మహిషరాజును వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభువు నీకు దాసుడై నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను ప్రభు. నా మాటలకు ఆ భామిని చిరునవ్వులు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మూర్ఖుడివి! దున్నపోతు అంటే పశువులలోకెల్లా అధమాధమం. దేవతా ప్రీతి కోసం దాన్ని బలి ఇస్తారు. మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మహిషిని చూసి పెళ్లి చెయ్యి. కొమ్ములు కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు.
అరుచుకుంటూ క్రీడిస్తారు. మూర్ఖుడా, వాణ్ణి పెళ్ళాడటం కాదు, ప్రాణాలు తీస్తాను, పాతాళానికి పారిపొమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు, పో అని గద్దించింది ప్రభు. బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంహరిద్దాం అనుకున్నాను. రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. జరిగింది ఇది ప్రభు. ఇటుపైన ఏం చేయాలో దేవరవారి దివ్య చిత్తం. రణమా, మరణమా, ప్రయాణమా, పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు. మంత్రులతో మహిషుడి మంతనాలు. వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు. ఏం చేద్దామో చెప్పండి. ఈమె ఎవరో శాంబరీ మాయలాగా ఉంది. బాగా ఆలోచించండి. ఉపాయాలు అన్నీ చర్చించండి. కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు. మంత్రులంతా ఒకేలాగా స్పందించారు. మహిష మహాసురా, సత్యమే పలకాలి, ప్రియమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి. ఇది పండితుల లక్షణం. ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు, ప్రియమైనది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, కానీ అదే హితం. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ అట్టే మంది ఉండరు, బహు దుర్లభులు. ప్రియాలు పలికేవారు చాలామంది ఉంటారు. సత్యశ్రోతామంతా చ దుర్లభః పృథివీపతే వక్తాభిదుర్లభః కామం బహవశ్చాటు భాషకాః. అందుచేత మహారాజా, ఈ గహన విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయమూ చేసి చెప్పలేము. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగినవాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. అయితే అమాత్యులారా, మీ అభిప్రాయాలను ఎవరి మటుకు వారు చెప్పండి. అన్నీ విని నేనొక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు. బహూనాం మతమాజ్ఞాయ విచార్య చ పునః పునః యచ్రేయస్తద్ధి కర్తవ్యం కార్యం కార్య విచక్షణైః. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువారి మనస్సును రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడం ఏమిటి? అవి వట్టి బిభీషకాలు, అంటే బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతామా? నీ వంటి రణదుర్మదులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టితమని తెలిసి, త్రిలోక విజేతవు నువ్వు బెదిరిపోవడం ఏమిటి? నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమే పెద్ద అపకీర్తి. అందుచేత నీ దాకా ఎందుకు గాని నేనొక్కడినే వెళ్ళి ఆ చండికను చీల్చి చెండాడి వస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు. అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకువెడతాను. సర్పపాశాలతో బంధించి ఆ ఆడదానిని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను. నీకు వశమయ్యేటి చేస్తాను. చూద్దువుగాని నా శక్తి సామర్థ్యాలు ఏమిటో అన్నాడు. విరూపాక్షుడి మాటలకు దుర్ధరుడు వంత పలికాడు. ఆలోచించగా ఆ మదవతి కామాతుర అనిపిస్తోంది. రూపగర్వితులైన నాయికలు ఇలాగే ఉంటారు. భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటుంది. కామినీమణుల హావభావాలను రసికులు మాత్రమే పసికట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్త్రోక్తిపరాయణులు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలిసినవాడే అర్థం చేసుకోగలడు. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తాను అందుకదు అంటే అర్థమేమిటో ఆలోచించు. హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీమణుల కడగంటి చూపులను బాణాలు అనడం లోకప్రసిద్ధం. ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటోంది. మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే లేదు. అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి ఇవి చూపుల తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీతార్థాలు తీసి చెప్పాడు. రణరంగంలో పడగొడతాను అంటే శయ్య మీద ఓడిస్తాను అని అర్థం. పురుషాయిత క్రీడగా దీన్ని సంభావించాలి. ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడవలసిన పని లేదు. పురుషుడికి వీర్యమే ప్రాణం. ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను. ఇంత వ్యంగం ఉంది ఆవిడ మాటల్లో. గ్రహించడానికి రసవద్ గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అదే కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవటానికి ఇష్టపడుతోందన్నమాట. అందుచేత అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు. నన్ను పంపించు. మధురంగా మాట్లాడి ఆవిడను నీ చెంతకు తెస్తాను.
నీకు సేవకురాలిని చేస్తాను అన్నాడు. దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు, కామాతురా కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా వచ్చింది, నిరాలంబంగా నిలబడింది. 18 బాహువులున్న నారీమణిని ఎక్కడా ఎప్పుడూ కనీ విని ఎరగం. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో వైపరీత్యం అనిపిస్తోంది. కాలరూపిణి అయి వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నాకొక స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనపడింది. ఇంటింటా ఏవేవో పక్షులు వికృతంగా రోదించడం నగరమంతటా కనబడుతోంది. ఇలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వాంగన కాదు. నిన్ను సమ్మోహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయ్యుంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పడం లేదు, పిరికి పందనై పలకడం లేదు, పారిపోదామనడం లేదు. యుద్ధమే చేద్దాం. ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. దాన్ని ఎవడూ తప్పించలేడు గదా అన్నాడు. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్రా, యుద్ధానికి సర్వసన్నద్ధుడవై బయలుదేరి వెళ్ళు. ఆవిడను జయించు. సాధ్యమైనంతవరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకురా. కాకపోతే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పారంగతుడివి. కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతావు. ఆవిడ ఎవరు? ఎందుకోసం వచ్చింది? కామభావంతో వచ్చిందా? వైరభావంతో వచ్చిందా? ఎవరి మాయాశక్తి? ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చెయ్యాలో అది చెయ్యి. యుద్ధమే అవసరమనిపిస్తే రణభేరి మ్రోగించు. పిరికితనం పనికిరాదు. అలాగని నిర్భయత్వము పనికిరాదు. ఆవిడ మనస్సుని అర్థం చేసుకుని దానికి తగినట్టు చెయ్యి. కాతరత్వం న కర్తవ్యం నిర్దయత్వం తథా నచ యాదృశం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశ్యం త్వయా. ప్రభువు ఆజ్ఞను శిరసావహించి తామ్రుడు సవినయంగా నమస్కరించాడు. సేనా సమేతుడై తరలి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఎదురైన అపశకునాలకు భయపడ్డాడు. కాలం దాపురించింది అనుకున్నాడు. అయినా ముందుకే సాగిపోయాడు. సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు. వినయ వినమిత గాత్రుడై నమస్కరించాడు. మధురంగా, ప్రియంగా, అనునయ కంఠంతో పలికాడు. దేవి, దైత్యేశ్వరుడు మహిషాసురుడు నీ రూప గుణగణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చెట్టపట్టాలని కోరుకుంటున్నాడు. అమర దుర్జయుడైన మా ప్రభువు పట్ల మనసు పెట్టు. ఓ సుకుమారి, అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతటి సుందరివైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా. దుఃఖాలను కోరుకోకూడదు గాని సుఖాలకేమీ హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? నీ చేతులు పద్మాల్లా కోమలంగా ఉన్నాయి. పూబంతుల్ని పట్టుకోవాలి తప్ప ఈ బరువైన బండా ఆయుధాలను ధరించడమా? చాలుగాని ఇక వదిలేయి. కరభోరుకిమర్థం తే గృహీతాన్యాయుధాన్యలం పుష్పకందుకయోగ్యాస్తే కరాః కమలకోమలాః. కరభోరు, నీ కనుబొమలే ఒక ధనుస్సు, మరొక విల్లు ఎందుకింకా? క్రీగంటి చూపులే బాణాలు, వేరే తూపులు ఎందుకింకా? ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే. విఘ్నుడెవడూ కయ్యానికి కాలుదువ్వడు. ధనలోభమో రాజ్యలోభమో ఉన్నవాళ్లు యుద్ధాలు చేసుకు చేస్తారు. నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాలుగా వేసుకోకూడదు. అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏమానందం? ఎవరికి ఆనందం? అందుచేత ఓ తన్వంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నురాలివికా? దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్టమహిషివై ముల్లోకాలను శాసించు. నా మాట విని సుఖపడు.
సంగ్రామం అంటే మాటలు కాదు, జయం సందేహాస్పదం, కష్టాలు మాత్రం తథ్యం. రాజనీతి నీకు తెలియనిది కాదు. శాశ్వతంగా రాజ్యభోగాలు అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు. నీ అంత అందంగా ఉంటాడు. అతడు రాజు అవుతాడు. యవ్వనంలో క్రీడాసుఖాలు అనుభవిస్తాడు. వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు. నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించు అంటూ తామ్రుడు చెబుతాడు. తామ్రుడి ప్రసంగాన్ని జగదంబిక పరిహసించింది. మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికింది. తామ్రాసురా, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకి చెప్పు, ఇంతటి బుద్ధిహీనుణ్ణి నేనెక్కడా చూడలేదు. అతి కామార్తుడై జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. అతడికి చెప్పు, ఓరి మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదానిని కాను. నాకు కొమ్ములు లేవు, వేలాడే పొట్టలేదు, తోక లేదు, నేను బర్రెను కాదు అన్నానని చెప్పు. నేను ఇంద్రాదులనే వరించను, ఇక ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వరించాలి? లోక నింద వస్తుందని వరించనా? పైగా నేను పతింవరను కాను, అంటే కన్యను కాను. నాకు భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త, సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నిస్పృహుడు, నిర్గుణుడు, నిర్మముడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కు, సర్వభావనుడు, సర్వపావనుడు. అటువంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుణ్ణి వరించమంటావా, సేవించమంటావా? మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను. మహిషుడు గదా, యముడికి వాహనమైనా చేస్తాను, లేదా మనుషులకి నీళ్లైనా మోయిస్తాను అంటుంది. ప్రబుద్ధ్యయుధ్యతాం కామం కరోమి యమవాహనం అథవా మమ జానాం వై కరిష్యే జలవాహకం. అలా కాక జీవించాలనే కోరిక ఉన్నట్టయితే పాతాళానికి పారిపోమ్మను. సదృశులకు వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి. మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు. నేనెక్కడా, వాడెక్కడా? కొమ్ములున్న దున్నపోతికి నాతో సంబంధమా? పో, నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా. సబంధుమిత్ర పరివారంగా అందరినీ అంతమొందిస్తాను. లేదంటే దేవలోకాన్ని, యజ్ఞభాగాలను వదిలేసి పారిపోండి. ఇలా హెచ్చరించి ఆ మహాదేవి భీషణంగా గర్జించింది. కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్టు ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. దైత్యులు గడగడలాడారు. భూగోళం కంపించింది. పర్వతాలు దొర్లిపడ్డాయి. రాక్షసాంగనలకు గర్భస్రావాలు జరిగాయి. సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. నిశ్చేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగులంకించుకున్నాడు. సరాసరి మహిషుడి సన్నిధిలో ఆగాడు. నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. చెవిటివారై అటూ ఇటూ పరుగులు తీశారు. అదే సమయంలో అమ్మవారి వాహనం సింహగర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలామంది బిర్రబిగిసి ప్రాణాలు వదిలేశారు. మహిషుడు మళ్లీ ఆలోచనలో పడ్డాడు. ఏం చేద్దామని సన్నిహితులతో చర్చించాడు. దుర్గాలలో దాక్కోవడమా, దండు వెడలి యుద్ధం చేయడమా, పలాయనం చిత్తగించడమా? వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివినవారు. కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగాలి. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం. మంత్రభేదం జరిగితే అది రాజుకి, రాజ్యానికి వినాశహేతువు అవుతుంది. అందుచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి. మంత్రులారా, దేశ కాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేయండి. ఈ వచ్చిన ఆడది సాధారణ స్త్రీ కాదు, అబల కాదు, ప్రబల, మానవ నిర్మిత కాదు, దేవ నిర్మిత, ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణమేమిటో ఆలోచించండి. బాల అయ్యుండి యుద్ధానికి రమ్మంటోంది. ఇంతకన్నా ఆశ్చర్యమేమిటి? ఇది శ్రేయస్కరమో విపరీతమో ఎవరికి తెలుసు? ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తామనుకోవడానికి వీల్లేదు. ఒంటరి కదా అని ఓడిపోతాడనుకోవడానికి లేదు. జయాపరాజయాలు ఎప్పుడూ దైవాధీనాలే. ఆ దైవం కంటికి కనిపించదు కనుక ఉపాయవాదులు అదృష్టమన్నారు. అయితే అది అంతా దుర్బలులకు, పిరికిపందలకు ఒక ఆశావలంబనం. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనబడదు. అదృష్టం అనే మాట వినపడదు. ఒకవేళ అది ఉన్నా మహాసూరులకు ఉద్యమమే అన్నీను.
ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి అన్నాడు. ఉపాయవాదినః శ్రాహు దైవం కిం కేన వీక్షితం అదృష్టమితి యన్నాను ప్రవదంతి మనీషిణః తత్సత్వేపి ప్రమాణం కీకాతరాసావలంబనం న సమర్థజనానాం హి దైవం కుత్రాపి లక్ష్యతే ఉద్యమో దైవమేతౌ హి శూరకాతరయోర్మతం వించిత్యాద్యధియా సర్వం కర్తవ్యం కార్యమాదరాత్. మహిషాసురుడి ప్రసంగం విని దైత్య నాయకులందరూ గంభీర ముద్ర వహించారు. కొంతసేపటికి ఆలోచన తెమిలి బిడాలుడనే మహాబలుడు నోరు విప్పాడు. ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చెయ్యాలి. ఎందుకోసం వచ్చింది, ఎవరి ఇల్లాలు ఇత్యాదులన్నీ ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణమని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉంటారు. వాళ్ళు అందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అవసరాన ఈవిడికి సహకరిస్తారు. ఈ కామినిని అడ్డుపెట్టుకుని విష్ణు రుద్రేంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదముట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం. అయితే మహారాజా, ఏమి జరుగుతుందో అది జరగని. ఇప్పుడు ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పనిన వ్యూహం, అది గ్రహించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. నీకోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాం. నీ వెంట నిలుస్తాం. ఇది అణుజీవులకు ధర్మం. ఆ విషయంలో నువ్వు ఏమీ శంకించవలసిన పనిలేదు. కాకపోతే ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైన మనల్ని యుద్ధానికి రమ్మంటుందేమిటా అని. యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించదనడం ఖాయం. అయినా తప్పదు, సంగ్రామమే చెయ్యాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అప్రతిష్ట కాదు. ఇంద్రాదులతో పోరాడినప్పుడే చెయ్యని పనిని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా? అందుచేత యుద్ధమే కర్తవ్యం. లయమే కాని జయమే రాని. ఏది జరగాల్సుంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే సుఖాలు దక్కుతాయి. రెండింటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం. మరణం ఎలాగూ తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరూ మరణించవలసిందే. ఇప్పుడు పారిపోయి అపకీర్తిని మూటగట్టుకుని ఆయుర్దాయం క్షీణించాక చావడం కన్నా ఇలా చావడమే ఉత్తమం. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు. అందుచేత మరణిస్తామేమో అని భయపడడం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పదా అన్నాడు. బిడాలుడి నిర్ణయం విన్నాక దుర్ముఖుడు, బాష్కలుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే స్థాయి భావం. అది పుష్కలంగా ఉండాలి. లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించింది అంటే ఇక ఏ పని చెయ్యలేం. అందుచేత భయాన్ని మన దరిదాపులకి రానివ్వవద్దు. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కడినే వెళ్ళి ఆ చంచలాక్షిని హతమార్చి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదానిని ఎదిరించడానికి నీదాకా ఎందుకు? నేను చాలు. ఆ చండికను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికీ నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను, హరిహరులను ఎదిరించి పోరాడాను. తెలుసుగా నీకు. అందుచేత అనుమతించు. నువ్వు రణరంగానికి రానే రావద్దు అన్నాడు. బాష్కలుడి ప్రసంగం దుర్ధరుడిని ఉత్సాహపరిచింది. ముందుకు వచ్చి ప్రభువుకు శిరస్సు వంచి నమస్కరించాడు. మహిషాసురా, నన్ను అనుమతించు. ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను సంహరించి మరునిమిషంలో నీ ముందు నిలుస్తాను. ఆవిడ ఎవరు ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ అనవసరం. ఎవరైనా కాని ఒంటరిగా ఉన్న ఆడది. దానిని కడదేర్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలునా? సిగ్గు సిగ్గు. ఈ పాటి పనికి వ్యూహరచన ఒకటా? చిటికెలో చంపి వస్తాను. నువ్వు అను చాలు. అష్టాదశ బాహువులట, షోడసాయుధాలట, సింహవాహనమట. ఇదంతా వట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గ్రహించు. మనస్సులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోలు. మేమంతా నీ మంత్రులం కదా. మా అందరి అభిప్రాయము ఒక్కటే. యుద్ధం, యుద్ధం, యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే కర్తవ్యం అన్నారు. మహారాజా, మంత్రులలో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఉంటారు. ఇది నువ్వు తెలుసుకోవాలి.
సాత్వికులు నిరంతరం స్వామి కార్యపరాయణులు. శక్తి వంచన లేకుండా ప్రభు కార్యాలను నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలను నిర్వహించుకుంటారు. మంత్రశాస్త్ర విశారదులై ఏకాగ్ర చిత్తంతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పద్ధతి. రాజసులు అభిప్రాయ భేదాలకు పెట్టింది పేరు. వీరు సర్వదా స్వకార్యనిరతులు. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తుంటారు. తామసులు లోభనిరతులు, కేవలం స్వకార్యపరాయణులు. స్వామి కార్యాలను భంగపరిచి మరీ స్వకార్యాలను సాధించుకుంటారు. వీరు సమయం అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువులతో చేతులు కలుపుతుంటారు. శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలికగా లొంగిపోతారు. వారికి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. వీరు పైకి కనిపించని అంతఃశత్రువులు, వరలో దాగి పొంచి ఉన్న కత్తులు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు. వీరిని చస్తే నమ్మకూడదు. నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని, మంత్రిహాని అన్నీ జరుగుతాయి. కలులకు చెయ్యరానిదంటూ ఏముంటుంది? లంచాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శఠులు. కళా కిం కిం న కుర్వంతి విస్వప్తా లోభ తత్పరాః తామసాః పాపనిరతాః బుద్ధిహీనాః శఠాప్తథా. అందుచేత ఓ మహిష మహారాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకు వస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాలిని బంధించి తెస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుభక్తిని ఈరోజే నువ్వు చూద్దుగాని అని పలికాడు. మరి రేపు భాష్కల దుర్ముఖ సంహారం గురించి రేపటి తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.